ముంబైలోని ఒక పోలీసు అధికారి పందిని చేతిలో పట్టుకుని పరిగెత్తడం, జనాలు నినాదాలు చేయడం వంటి దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే అసలు అక్కడ ఏం జరిగింది, ఈ గొడవ వెనుక ఉన్న అసలు కారణాలేంటి, ఇరు వర్గాల వాదనలేంటి, నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముంబై సమీపంలోని థానే జిల్లా పరిధిలోకి వచ్చే మీరా రోడ్ ప్రాంతంలోని పూనం కస్టర్ హౌసింగ్ సొసైటీలో 2026 మే నెలలో ఒక గొడవ జరిగింది. బక్రీద్ పండుగ సమయంలో జరిగిన ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. పండుగ సందర్భంగా కొందరు ముస్లిం నివాసితులు సొసైటీ ఆవరణలోకి ఖుర్బానీ కోసం గొర్రెలను తీసుకురావడంపై కొందరు స్థానిక నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ సొసైటీలో దాదాపు 550కి పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ హిందువులు మరియు ముస్లింలు అందరూ కలిసి నివసిస్తున్నారు. బక్రీద్ పండుగ కొన్ని రోజుల ముందు కొంతమంది ముస్లిం నివాసితులు ఖుర్బానీ కోసం కొన్ని గొర్రెలను సొసైటీ లోపలికి తీసుకువచ్చి వాటి కోసం ఒక చిన్న తాత్కాలిక షెడ్ను వేశారు. అయితే అందరూ తిరిగే కామన్ స్థలంలో ఇలా మేకలు కట్టేయడం వల్ల అపరిశుభ్రత పెరిగి రోగాలు వస్తాయని, అలాగే ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు స్థానిక హిందూ నివాసితులు అభ్యంతరం చెప్పారు. ఈ అభ్యంతరాలే మెల్లగా పెద్దవై ఇరు వర్గాల మధ్య గొడవలకు దారితీశాయి. మే 25, 2026 రాత్రి పూనం కస్టర్ సొసైటీలో మేకల కోసం ఒక తాత్కాలిక షెడ్ వేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గొడవ పెద్దది కాకుండా ఆపారు. మంగళవారం నాడు నిరసనకారులు సొసైటీ గేట్ల బయట గుమిగూడి నినాదాలు చేస్తూ హనుమాన్ చాలీసా పఠించి దీనికి నిరసనగా ఒక పందిని కాంప్లెక్స్లోకి తీసుకురావడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక పందిని సొసైటీ గేటు దగ్గరికి తీసుకువచ్చి నిరసన తెలిపారు. అయితే అక్కడ శాంతి భద్రతలు పాడవకుండా ఉండడం కోసం ఒక పోలీస్ అధికారి ఆ పందిని తన చేతుల్లోకి తీసుకొని ఆటోలో వేసి అక్కడి నుండి వేగంగా తరలించారు. అదే రోజు సాయంత్రం మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి మేకల తాత్కాలిక షెడ్ను పడగొట్టి 3 పికప్ ట్రక్కుల్లో గొర్రెలను ప్రభుత్వం కేటాయించిన సురక్షిత స్థలానికి తరలించారు. మే 27 నుండి నిరసనకారులు సొసైటీ బయట హనుమాన్ చాలీసా చదువుతూ నిరసనలు చేయడంతో ఎలాంటి అల్లలు జరగకూడదన్న ఉద్దేశంతో అక్కడ 200 మందికి పైగా పోలీసులను మోహరించి కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే ఈ గొడవ మొత్తంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సీన్ ఏంటో తెలుసా? ఒక పోలీస్ ఆఫీసర్ పందిని తన చేతుల్లో ఎత్తుకొని జనం మధ్యలో నుంచి వేగంగా పరుగెత్తడం. ముస్లిం మతాచారాల ప్రకారం పందిని అపవిత్రంగా భావిస్తారు. అందుకే కొందరు నిరసనకారులు వాళ్ళను రెచ్చగొట్టడానికి పందిని అక్కడికి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, మీరు గొర్రెలను కోస్తే మేము పందులను కోస్తామంటూ గొడవలు మరింత పెంచేలా నినాదాలు కూడా చేశారు. దీనివల్ల అక్కడ పెద్ద మతఘర్షణ జరిగే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ జంతువును సురక్షితంగా అక్కడి నుండి ఆటోలో తరలించాల్సి వచ్చింది. అయితే కొందరు నిరసనకారులు ముస్లింలను రెచ్చగొట్టేలా ఒక పందిని తీసుకువచ్చి మీరు గొర్రెలను కోస్తే మేము పందులను కోస్తామని వివాదాస్పద నినాదాలు చేశారు. ముస్లిం మతాచారాల ప్రకారం పందిని అపవిత్రంగా భావిస్తారని తెలిసి కేవలం గొడవలను రెచ్చగొట్టడానికి ఇలాంటి పనులు చేశారు. మన దేశంలో ఏ మతమైనా సరే పండుగలను లేదా జంతువులను వేరొక మతాన్ని అవమానించడానికి లేదా భయపెట్టడానికి వాడుకోవడం పూర్తిగా తప్పు. పందిని తీసుకొచ్చిన వారు తాము వరాహ పూజ చేయడానికి తెచ్చామని చెప్పారు. కానీ హిందూ ధర్మం ప్రకారం వరాహ పూజను వరాహ జయంతి రోజున సాధారణంగా సెప్టెంబర్ నెలలో చేస్తారు. కాబట్టి దేవుడు పేరు చెప్పి కేవలం మతపరమైన శత్రుత్వాన్ని పెంచడానికే ఈ ప్రయత్నం జరిగిందని ప్రజలు గ్రహించారు. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి ఒక పోలీస్ అధికారి చివరకు ప్రజల భద్రతను పక్కన పెట్టేసి ఒక పందిని ఆవేశంగా ఉన్న గుంపు నుండి కాపాడి ఆటోలో తరలించాల్సి వచ్చింది. అయితే అక్కడ ఉండే ముస్లింలు ఏమంటున్నారంటే తాము గత 8 నుండి 10 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా పండుగ కోసం గొర్రెలను తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు జుబేర్ ఇనాందార్ కూడా ఒక స్పష్టమైన విషయం చెప్పారు. గొర్రెలను కేవలం 2 రోజులు మాత్రమే తాత్కాలికంగా సొసైటీలో ఉంచుతారు. సొసైటీ లోపల ఎప్పుడూ వాటిని కోయరని స్పష్టం చేశారు. వాటిని కోయడానికి ప్రభుత్వం కేటాయించిన మున్సిపల్ వధశాలలకి తీసుకువెళ్తామని ముస్లిం నివాసితులు తెలిపారు. సొసైటీలో ఉండే పొరుగు వాళ్ళంతా ఒకరినొకరు అర్థం చేసుకుని బాగానే ఉన్నారు. కానీ బజరంగ్ దళ్ నాయకులు బయట నుండి వచ్చి తమ రాజకీయ స్వలాభం కోసం ఈ చిన్న గొడవను పెద్దది చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా నిరసన చేసిన హిందూ నివాసితులు విహెచ్పి నాయకుల వాదన వేరేలా ఉంది. జనాలు నివసించే ఇళ్ల మధ్య ఇలా మేకలను తీసుకురావడం చట్ట విరుద్ధమని వారు అంటున్నారు. అందరూ తిరిగే కామన్ స్థలంలో గొర్రెలను కట్టేయడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తుందని, దీనివల్ల అందరి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అయితే పండుగ బలి పూజలన్నీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక వధశాలలోనే చేసుకోవాలి.
ఇళ్ల మధ్య వీటికి అస్సలు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ అనేక మతాల ప్రజలు కలిసి నివసిస్తున్నారు. హిందువులు వినాయక చవితి పండుగ 10 రోజుల పాటు వీధుల్లో మండపాలు వేసి సౌండ్ సిస్టమ్ పెట్టి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ సమయంలో రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ప్రయాణాలకు కొంత ఇబ్బంది కలిగిన, మైకుల శబ్దాలు వచ్చినా పక్కనే ఉండే ఇతర మతాల వారు కూడా ఎంతో ఓపికతో సహనంతో హిందువుల సంతోషం కోసం సహకరిస్తారు. ఇదే మన దేశంలోని నిజమైనటువంటి లౌకిక స్ఫూర్తి. అదే స్ఫూర్తితో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ జరుపుకునేటప్పుడు కూడా మిగిలిన వారు కొంత సహనాన్ని, అవగాహన చూపించాల్సిన అవసరం ఉంది. ఒకరి పండుగలకు ఒకరు సహకరించుకున్నప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. మీరా రోడ్ పూనం కస్టర్ సొసైటీలో ముస్లింలు గత 8 నుండి 10 సంవత్సరాలుగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పొరుగు వారితో కలిసిమెలిసి పండుగ జరుపుకుంటున్నారు. సొసైటీలోని స్థానిక పొరుగు వారు పరస్పర అవగాహనతోనే ఉన్నారు. కానీ బయట నుండి వచ్చిన కొందరు మితవాద నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ఈ చిన్న సమస్యను పెద్దది చేసి హిందూ ముస్లింల మధ్య ఉన్న సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. పక్కపక్కనే ఉండే పొరుగు వారు సమస్యలను మాట్లాడుకొని పరిష్కరించుకోగలరు. బయటి వ్యక్తుల ప్రమేయం ఇక్కడ అవసరం లేదని గుర్తించాలి. సహనంతో పాటు చట్టాన్ని గౌరవించడం కూడా ఇరు వర్గాలకు ముఖ్యం. వినాయక చవితికి ఎలాగైతే మున్సిపల్ అధికారులు, పోలీసులు సౌండ్ సిస్టమ్ మరియు మండపాల అనుమతుల కోసం కొన్ని నిబంధనలు విధిస్తారో, అలాగే బక్రీద్ పండుగ సమయంలో జంతువులను ఉంచడానికి మరియు వధించడానికి కూడా కొన్ని మున్సిపల్ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఇరు వర్గాల వారు ఖచ్చితంగా పాటించాలి. ముస్లిం నివాసితులు చెప్పినట్లుగా వారు జంతువులను కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంచి బలి కార్యక్రమాల కోసం ప్రభుత్వ వధశాలలకి తీసుకువెళ్ళడం మంచి పద్ధతి. దీనివల్ల పారిశుద్ధ్య సమస్యలు రావు, అలాగే విమర్శలు చేయడానికి ఎవరికి అవకాశం కూడా ఉండదు. ఈ గొడవలు కేవలం మీరా రోడ్లనే ఆగిపోలేదు. ముంబైలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా పాకాయి. ఆ మరుసటి రోజే ఘాట్కోపర్లోని సాగర్ పార్క్ సొసైటీలో, అలాగే గోరేగావ్లోని దిండోషి అనే ప్రాంతంలో కూడా గొర్రెలను ఉంచడంపై స్థానికులు నిరసనలు చేశారు. అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మున్సిపల్ అధికారులు తాము అంతకు ముందు ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేసి ఆ గొర్రెలను అక్కడి నుంచి వేరే చోటికి తరలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్లు లేదా హౌసింగ్ సొసైటీల్లో అందరూ కలిసి వాడుకునే కామన్ స్థలాలు, ఉమ్మడి ప్రదేశాలు ఉంటాయి. అక్కడ భిన్న మతాల వారు కలిసి నివసిస్తుంటారు. పైగా అపరిశుభ్రత వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నివాస ప్రాంతాల్లో జంతువులను ఉంచడానికి కానీ బలి ఇవ్వడానికి కానీ చట్టపరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. మన దేశంలో నగరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి చోట్ల వేర్వేరు మతాలు, విభిన్న అలవాట్లు ఉన్న ప్రజలు అందరూ కలిసి ప్రశాంతంగా జీవించడం అనేది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అపార్ట్మెంట్లు లేదా సొసైటీలలో అందరూ కలిసి వాడుకునే కామన్ స్థలాలను, ఉమ్మడి ప్రదేశాలను ఎలా ఉపయోగించాలి, పండుగలను ఎలా జరుపుకోవాలనే దానిపై మున్సిపాలిటీకి కానీ హౌసింగ్ సొసైటీలకు కానీ సరైన నిబంధనలు లేకపోవడం వల్లే ఇలాంటి గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి. బయటి వ్యక్తులు లేదా రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా సొసైటీలో నివసించే స్థానిక ప్రజలే ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా శాంతి కమిటీల ద్వారా తమ సమస్యలను తామే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏ మతం వారైనా సరే తమ పండుగలను పక్క వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకునేలా ముందే వారు ఒక ప్లాన్ సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పండుగల సమయంలో మున్సిపల్ అధికారులు నివాస ప్రాంతాలకు దూరంగా తాత్కాలికంగా మరియు పరిశుభ్రమైన వధశాలను, జంతువులను కోసేటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల నగరాల్లో ప్రజల మధ్య గొడవలు రాకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ హౌసింగ్ సొసైటీలో జంతువులను ఉంచడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఉంటే దానికి చట్టపరంగా మున్సిపల్ అధికారుల ద్వారా పరిష్కారం వెతకాలి తప్ప ఇలాంటి వింత నిరసనలతో శాంతి భద్రతలు భంగం కలిగించకూడదు. చట్టం మరియు మున్సిపల్ నిబంధనలు హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరికీ సమానమే. మన భారతదేశం విభిన్న మతాల సహజీవనానికి నిలయం. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు పొరుగు వారి మధ్య బయటి వ్యక్తులు లేదా రాజకీయ శక్తులు వచ్చి ఇలాంటి గొడవలు సృష్టిస్తే మనం ప్రలోభాలకు గురి కాకూడదు. ఒకరి మతాచారాలను మరొకరు గౌరవిస్తూనే సమాజ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మన దేశంలో శాంతి సామరస్యాలను కాపాడుకోగలం. అయితే బక్రీద్ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ముస్లిం సోదరులకు వినయపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను. బక్రీద్ అంటే కేవలం జంతువును ఖుర్బాన్ ఇవ్వడం మాత్రమే కాదు. బక్రీద్ అంటే త్యాగం, అంకిత భావం, విధేయత, నిస్వార్థం, మనలోని అహంకారం, స్వార్థం, చెడు అలవాట్లను త్యజించడం కూడా బక్రీద్ యొక్క అసలు సందేశం. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ముస్లింల ప్రవర్తన వల్ల ఈ పవిత్ర పండుగ గురించి సమాజంలో తప్పు అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖుర్బానీ తర్వాత రోడ్లపై జంతువుల వ్యర్థాలు, రక్తం మరియు మలినాలు కనిపించడం ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇస్లాం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ధర్మం. కాబట్టి ఖుర్బానీ నిర్వహించిన తర్వాత పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచడం ప్రతి ముస్లింకు బాధ్యత. ఇలాగే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు లేదా హౌసింగ్ సొసైటీలు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ఉల్లంఘించి జంతువులను రహస్యంగా తీసుకురావడం లేదా కమిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. మనం చట్టాలను, స్థానిక
నియమాలను మరియు ఇతరుల హక్కులను గౌరవించాలి. ఇదే బక్రీద్ సందేశం. బక్రీద్ పండుగ ద్వారా ప్రజలకు త్యాగం, ప్రేమ, కరుణ, విధేయత వంటి విలువలను చూపించాలి తప్ప అనవసర వివాదాలకు కారణం కాకూడదు. మన ప్రవర్తన ద్వారా ఇస్లాం యొక్క అందమైన సందేశం సమాజానికి చేరాలి. అలాగే నా ప్రియమైన హిందూ సోదరులకు కూడా ఒక వినతి, ఏదైనా సమస్య లేదా అభ్యంతరం ఉంటే పరస్పరం కూర్చొని మాట్లాడుకోవాలి. చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా మార్చకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వారికి అవకాశం ఇవ్వకుండా స్థానిక స్థాయిలోనే పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలి. ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం మరియు సోదరభావం ఎంతో ముఖ్యమైనవి. మనం కలిసి జీవించాలి, కలిసి అభివృద్ధి చెందాలి. అదే మన దేశ బలం, అదే బక్రీద్ వంటి పండుగల నిజమైన సందేశం. దైవం మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించుగాక. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.